హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ బై లహరి. ఇవాళ మేము యాదగిరి గుట్టకు వచ్చాము అనమాట. నేను, జై, మా మమ్మీ, మా డాడీ నలుగురం వచ్చాము. ఇప్పుడే 5 minutes అయింది. బ్రేక్ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం. ఈవినింగ్ 4 to 5 ఉంటుంది అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ సైడ్ కాపుకొని ఇక్కడ లంచ్ చేసిపోయినాం తెలుసు కూర్చొని. అదే రిష్వి అక్షరాభ్యాసం అప్పుడు పెద్ద మమ్మీ వాళ్ళు, హారికక్క వాళ్ళు, మేము. అదే రిష్వి అక్షరాభ్యాసం లాస్ట్ ఇయర్ కదా అది. అదే లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్. అది సురేంద్రపురి కదా. ఎప్పుడు పోలేదు లోపలికి. అప్పుడు 300 ఉండే, ఇప్పుడు ఎంత ఉందో. అన్ని టెంపుల్స్ ఉంటాయి, అన్ని టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. కొబ్బరికాయ వేస్తే కొబ్బరికాయ పగిలి వస్తుందంట. ఒక దాంట్లో 10 rupees వేస్తే లడ్డు వస్తుంది. అవన్నీ ఉంటాయి దాంట్లో. నువ్వు వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? ఇంటర్లో వచ్చినాం కదా. అవును, ఇంటర్లోనో బీటెక్లోనో వచ్చినాం. నాకు యాదగిరి గుట్ట అంటే అదే గుర్తొస్తుంది. అప్పుడు రాయగిరి స్టేషన్ ఉంటుంది అన్నమాట. పొద్దున్నే పుష్పల ట్రైన్ ఎక్కొచ్చి అక్కడ దిగి ఇటు వచ్చి దర్శనం చేసుకొని నైట్ మళ్ళీ వెళ్ళేవాళ్ళం. రిటర్న్ అవుతున్నప్పుడు మమ్మీ కంగారులో చూసుకోకుండా పట్టి పోగొట్టుకుందాం అన్నమాట. అది ఏడపోయిందో ఏమో. అక్కడైతే ట్రైన్ ఎక్కినాకైతే చూసుకుంది. అక్కడే ఏడో పడిపోయింది. చాలా చేంజ్ అయింది కదా. లోపల కూడా అట్లనే ఉంది, చాలా చేంజెస్ చేసినారు. అప్పుడు కిందికే ఉండేది అనుకుంటా రోడ్డు. ఎంత ట్రాఫిక్ ఉండేదంతా. ఇది కట్టిరు మళ్ళీ కొత్తగా. ఆ లోపలికి మెట్లు ఉన్నట్టున్నాయి. నువ్వు చేసిన తర్వాత ఫస్ట్ టైం కదా? మన పెళ్లి ముందు ఒకసారి వచ్చిన. పైకి అనుకుంటా ఇది. మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ అక్కడ ఇది మొత్తం తిరగకుండా డైరెక్ట్ వెళ్ళేటట్టు ఉంది అనుకుంటా. ఇటేనా గుట్ట? అక్కడెక్కడో ఉంది. అప్పుడు ఇక్కడ పెట్టి ఫ్రీ బస్ ఉండేదన్నమాట. ఫ్రీ బస్లో పైకి వెళ్ళాం. సేమ్ తిరుమల టైప్లో.
మరి కింద 50 పైన 500 కదా. అసలు ఈ లైట్ కనిపిస్తుందో లేదా వీడియో? నైట్ లైట్స్కి బాగుంటుంది. రిటర్న్ కూడా ఇటు వస్తున్నది. ఇటు కాదనుకుంటా, రిటర్న్ వేరే సైడ్. అంతకుముందు పైకి వెళ్ళే వాళ్ళం చూడు, అటు నుంచి వెనక్కి వెళ్ళడం. ఇది పాతది. హలో నమస్తే. సెక్యూరిటీ వాచ్మెన్ ఉంటారు, కింద ఉంటారు చూడండి. వేరే ఐడియా లేదు. అవును, ఓకే. అయితే ఓ పని చేయండి, అక్కడ అది గోల్డ్ కలర్ తోటి కార్ ఉంటుంది. గోల్డ్ కలర్ కార్ ఉందా? ఎంటర్ అవ్వగానే మీకు కార్ ఉంటుంది చూడండి, గోల్డ్ కలర్లో, స్విఫ్ట్ డిజైర్. ఇందాక లేదు కార్. ఒక్క నిమిషం ఉందండి, అట్లా లైన్లో ఉండి నేను మళ్ళీ కాల్ చేస్తాను. మనం వచ్చేటప్పుడు అయితే కార్ లేదు. పాత స్కూటర్ ప్రతి 10 రోజులకు 15 రోజులకు సర్వీస్ రేట్. చెప్తారు కదా, నాకు తెలిసి పంచ కట్టుకోమంటారు. లోపల చూసి ఇంకా షాక్ అవుతాను, అంత మంచిగా ఉంది. వచ్చినప్పుడు ఇట్లా బస్ స్టాండ్ లేదు, ఊరికే వచ్చి ఎక్కించుకొని పోయేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా బస్ స్టాండ్ ఉన్నటువంటి విఐపి పార్కింగ్ అటు సైడ్. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్. ఎందుకు మర్చిపోయాను? వన్ అవర్ ముందు వచ్చాం కదా, నీ ఫీలింగ్ ఏంటి? ఊరికే చూద్దాం అంతా అట్లా. లోపలికి పంపిస్తే ఇంకా బాగుండేది, లోపల ఇంకా బాగుంటుంది. అవునా, ఏమో ఇదంతా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నేను రాలే, ఎప్పుడు రాకముందు వచ్చిన. కాకపోతే ఇది చూడడానికి ఏదో అంత సినిమా సెట్ ఉన్నట్టు ఇంకా అంతే గ్రాండ్ ఏమంటారు, లుక్ రావాలి కదా. చాలా హైట్లో ఉంది. మేము చెప్పాము అసలు మా డాడీకి 2కి బయలుదేరదామని. ఇంకే బయలుదేరదాం అన్నాడు, కానీ ఇంకా జైలు లేట్గా వచ్చేసరికి 1:30 అయింది. సో 1:30కి బయలుదేరాము, 3 కల్లా వచ్చేసాము. 4 దాకా వెయిట్ చేయాలి, 1 అవర్ వెయిటింగ్ అనమాట. ఇంకా
లోపలికి వచ్చాము guys ఇప్పుడే. ఫుల్ రష్ ఉంది. ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, ఒక 1.5 year నుంచి కట్టినప్పటి నుంచి ఫుల్ జనాలు, అసలు ఖాళీ ఉండడం లేదు. ఈ గోల్డ్ గోపురం లాగా ఉంది కదా, ఫ్రీ దర్శనం వల్ల అట్లా వెళ్తారు అన్నమాట. మేము వచ్చినప్పుడు అయితే నెట్టుకుంటూ వెళ్ళాం. తిరుపతి దర్శనం గుర్తొచ్చింది. శివాలయం అండ్ ప్రసాదం ఫుల్ అప్పుడే ఓపెన్ చేసినారు అనమాట. కొత్తగా అందరు చూడడానికి వచ్చి ఫుల్ రష్ ఉండింది. ఇప్పుడు కూడా ఉన్నారు కానీ దీనికి 4 times 5 times ఉన్నారు అప్పుడు, ఇంకెక్కువ. మనం ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ చూసాం కదా, పెద్ద గోపురం, దాంట్లో నుంచి మెట్లు ఎక్కుతూ వస్తే ఇది అన్నమాట ఎంట్రన్స్. ఫస్ట్ ఇది శివాలయం వస్తుంది. కోతి చూడు, కోతి పులిహోర దొరికినట్టు. శివాలయం క్లోజ్ చేశారు. ఇప్పుడే బ్రేక్ దర్శనం అయిపోయింది, సగం ఖాళీ అయిపోయింది యాదగిరిగుట్ట. కామ్గా పీస్ఫుల్గా ఇదే గోపురము. టెంపుల్ లోపల అంతా షాండ్లియర్స్ అంతా బాగా పెట్టారు కదా అంటున్నా. బాగా జరిగిందా దర్శనం? ఏం చేస్తున్నాం? బాగుందా టేస్ట్? ఆల్రెడీ ప్రసాదం ఇచ్చారు అక్కడ పులిహోర, మళ్ళీ ప్యాకెట్లో తెచ్చుకొని తింటున్నాం. మేము అప్పుడు లాస్ట్ టైం తినేసి వెళ్ళినాం అట్లా వచ్చి. అప్పుడు ఈ హరిత హోటల్ తప్ప ఏది లేదు పైన. ఇప్పుడు చూడు ఎన్ని ఉన్నాయో. ఇది ఇట్లా వేస్తే పైకి వచ్చినప్పుడు ఇట్లా వెళ్ళిపోవచ్చేమో. ఇది కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి. ఇంకా తక్కువ. ఏం చేస్తావు? వెళ్దామా? అక్కడ చెరువు ఏదో ఉంది, ఆగుదాం. చాలా టైం పడుతుంది. లైటింగ్స్లో ఇంకా బాగుంటుంది. ఇప్పుడు జిలేబీ కోసం యూటర్న్ తీసుకుపోతున్నాము. జిలేబీ ఇక్కడే కొంచెం ఆడటానికి పార్క్ చేయాల్సి.
స్పెషల్ జలేబీ. కొంచెం కాజు వేసుకోవాలి. బెల్లం జిలేబీ కదా, చాలా స్వీట్గా ఉంది. అది కూడా ఉంది. బెల్లం జిలేబీ కానీ ఎక్కువ తినలేం. చాలా తీయగా ఉంది.